అందరికీ నమస్తే. క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ. కానీ ఇప్పుడు ఆ బీజేపీ దారి తప్పింది. క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు. ఒకప్పుడున్న క్రమశిక్షణ ఆల్రెడీ చాలామంది ఒకప్పుడున్న బీజేపీ వేరు, ఇప్పుడున్న బీజేపీ అంటారు నేషనల్ లెవెల్లో. కొంత అక్కడ ఏం సిస్టమ్ ఉందో తెలియదు కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ దారి తప్పిందని చెప్తున్నా. ఎందుకు దారి తప్పిందంటే బీజేపీ 2 రకాలుగా చీలిపోయింది, 2 వర్గాలుగా చీలిపోయింది. ప్రతి దగ్గర 2 వర్గాలుగా చీలిపోయింది. ప్రతి ఇష్యూలో 2 వర్గాలుగా చీలిపోయింది. ఎంత దారుణంగా చీలిపోయిందంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో 2గా చీలిపోయింది. మనకు తెలుసు. కొంతమంది ఏమో పాతోళ్ళకి ఇవ్వాలి అంటున్నారు, కొంతమంది ఏమో పాతోళ్ళు కొత్తోళ్ళు ఏంది, మేము పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాం, మేము కూడా పాతోళ్ళమే, మాకు కూడా ఇవ్వాలని చెప్పి ఈటెలందరూ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అటు రాజసింగ్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మనం వింటున్నాం. అసెంబ్లీలో జరిగిన సంఘటన చూస్తే అసలు బీజేపీ వాళ్ళు సమీక్షించుకోవాలి దీన్ని. ఎందుకంటే బీజేపీ లేక 8 సీట్లు గెలిచింది తెలంగాణలో. బీజేపీ ఫస్ట్ టైం 8 సీట్లు గెలవడం తెలంగాణలో. అట్లాంటి బీజేపీ 8 మంది కూడా సమన్వయం లేదు. 8 మంది మధ్య కూడా 8 మంది ఎవరికి దారే యమునా తీరే. ఆ 8 మందిని బాండ్ చేసే ఒక శక్తి ఏమీ లేదు. అసలు ఎంత దారుణం అంటే రాజాసింగ్ అయితే 2 డేస్ వచ్చిన అసెంబ్లీకి, మిగతా రాలేదు. ఇష్యూస్ బేస్డ్ ఒక ఇష్యూలో కొందరు ఎమ్మెల్యేలు ఇది కరెక్ట్ అంటారు, కొందరు ఎమ్మెల్యేలు అది తప్పు అంటారు. బడ్జెట్ విషయంలో మాకు మాట్లాడే అవకాశం రాకుండా బీఆర్ఎస్ అడ్డుకున్నదని ఒకరు మాట్లాడతారు. కావాలని కుట్ర చేసింది సర్కార్, అసలు బడ్జెట్ మీద చర్చ జరగొద్దని చేసిన ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతారు. ఓ పక్కనేమో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఆయన అటు ఇటు మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఆయన సమన్వయం చేసుకోవాలి. ఎవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి ఆయన చూసుకోవాలి. ఆయన గాలికి వదిలేసిన మొత్తం టీంను. మిగతా వాళ్ళంతా గాలి తిరుగుతున్నారు. అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అదో పెద్ద సినిమాలాగా కనిపించింది బీజేపీ వాళ్ళ కథ. ఎవరైనా హరీష్ రెడ్డి ఏమో ఈ సబితా వాళ్ళ విషయంలో, అక్క అని మాట్లాడిన విషయంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిండు. మహేశ్వర్ రెడ్డి ఏమో అసలు ఏదని ఇద్దరిని తప్పు పట్టిండు. ఈయననేమో బీఆర్ఎస్ది తప్పు అన్నాడు హరీష్ రెడ్డి. పద్దుల మీద చర్చ విషయంలో చూడాలి. పద్దులు 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎమ్మెల్యేల బలాన్ని బట్టి కదా వాళ్ళకి టైం ఇస్తారు, మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో. వాళ్ళు పద్దుల మీద మాట్లాడడానికే అసలు ఎవరు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. రాకేష్ రెడ్డి లేచేమో, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమో గల్పు బాధితుల కథ చెప్తాడు. ఇంకో ఆయన లేచి ఇంకేదో స్టోరీ చెప్తాడు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బైలశంకర్ ఏమో ఇంకోలాగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి చాలా గొప్పవాడు అని చెప్తాడు. బీజేపీ ఏంది అసలు? బీజేపీ ఎమ్మెల్యేలు తలో దిక్కున మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. ఆ రోజు ఏది రుణమాఫీ దగ్గర, రుణమాఫీ అక్కనే అసెంబ్లీ వెనుక ప్రారంభించింది కదా, ప్రభుత్వం ప్రారంభించింది కదా. ఆ కార్యక్రమానికి ఆ సమరంలో 4 ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేసినారు. ఇంకో 4 ఏమో అసెంబ్లీలో కూర్చొని ఇదేం అసెంబ్లీ, ఇదేమి రుణమాఫీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకు సభ్యుల సంఖ్యను బట్టి కదా అసెంబ్లీలో మాట్లాడిచ్చే టైం ఇచ్చేది. ఎంత దారుణం చూడండి. బీజేపీ స్టెమినా ఏంది, బీజేపీ ఎమ్మెల్యేల పనితీరు ఏంది చూడండి ఒకసారి మీరు. కాంగ్రెస్ వచ్చేసి 12 గంటల 45 నిమిషాలు మాట్లాడింది. కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి, ఎవరు చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాకుండా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ముఖ్యమంత్రి మంత్రులు కాకుండా మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడింది 12 గంటల 45 నిమిషాలు. తర్వాత బీఆర్ఎస్ వచ్చేసి 12 గంటల 57 నిమిషాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం అసెంబ్లీ లెక్క 38. వీళ్ళు 10 మంది వీళ్ళు బయట కప్పుకున్న అసెంబ్లీకి సంబంధం లేదు కాబట్టి వీళ్ళు 12 గంటల 57 నిమిషాలు. ఇంకా సీఎంది సపరేట్ ఉంది, 4 గంటల 54 నిమిషాలు సీఎంది ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 23 గంటల 47 నిమిషాలు ఉంది. వాళ్ళే ఎక్కువ మాట్లాడే మినిస్టర్స్. బీజేపీ చూసిండ్రా 5 గంటల 55 నిమిషాలంట. ఎంఐఎం 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం ఏమో 7 గంటల 34 నిమిషాలంట. ఈ రెండు చూడండి పిక్చర్ ఎట్లుందో. బీజేపీ ఎంఐఎం రెండు చూడండి. బీజేపీ ఎంఐఎం రెండే చూడండి ఒకసారి, ఎంత తేడా ఉంది చూడండి. బీజేపీ ఎంఐఎం, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎంకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మాట్లాడిందేమో 5 గంటల 55 నిమిషాలు. 5 గంటల 55 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. 5 గంటల 55 నిమిషాలు. తర్వాత ఎంఐఎం ఏమో 7 గంటల 34 నిమిషాలు. అర్థమైందా?
ఎంత తేడా వచ్చింది? దగ్గర దగ్గర 1:40 తేడా వచ్చింది. ఒక ఎమ్మెల్యే తక్కువ ఉన్న ఆయన ఒక ఎమ్మెల్యే తక్కువ ఉన్న ఎంఐఎం వీళ్ళకన్నా 1:40 ఎక్కువ తీసుకున్నారు టైం. ఈ ఫ్లో లీడర్ టైం తీసుకోండి. బీజేపీ ఫ్లో లీడర్ ఏమో 1:26 మాట్లాడాడు. 1:26. ఫ్లో లీడర్ ఆఫ్ ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ 5:40 మాట్లాడాడు. ఎంత తేడా వచ్చింది ఒక్కటే ఎమ్మెల్యేకు? సిపిఐ చూడండి, ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు, 2.5 గంటలు మాట్లాడాడు. 2.5 hours ఒక్క ఎమ్మెల్యే. అట్లాంటప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఎంత వాడాలి? 16 గంటలు వాడాలి. సరే 16 గంటలు మాట్లాడే టైం రాకపోవచ్చు, కానీ కనీసం ఎంఐఎంకు బీజేపీ కన్నా ఎంఐఎం ఎక్కువ టైం తీసుకున్నది మాట్లాడనీకే అసెంబ్లీలో. అంటే బీజేపీ పర్ఫార్మెన్స్ ఏమని అర్థం చేసుకోవాలి? పూర్ పర్ఫార్మెన్స్. అసలు వీళ్ళకు బడ్జెట్ మీద వీళ్ళకు అవగాహన కూడా పెద్దగా ఉండడు కనబడలేదు. ఎవ్వరు పర్ఫెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ని బేస్ చేసుకొని మాట్లాడలేదు అసెంబ్లీలో. ఎవరు నోటుకొచ్చింది వాళ్ళు మాట్లాడారు. అసలు వీళ్ళకి మరి బీజేపీ ఆఫీస్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిండ్రా, ఇవ్వలేదా? కనీసం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఏం తప్పులు ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి, ఏం ప్రశ్నించాలి, వాళ్ళకి ఏమైనా చెప్పిండ్రా ఎవరన్నా? లేకపోతే ఎవరైనా చెప్తే వీళ్ళు వినలేదా? అసలు వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్టుగా కనబడాలి. ఎక్కడ కూడా ఫ్లోర్ కోఆర్డినేషన్ బీజేపీది ఎక్కడ కనబడలే. మనం బీఆర్ఎస్ చూద్దాం. బీఆర్ఎస్ ఫ్లోర్ కోఆర్డినేషన్ ఎంత మంచిగా కనిపించింది. వాళ్ళు ఎక్కడ పోయినా కలిసికట్టుగా పోయినరు, కలిసికట్టుగా వచ్చిండ్రు, ధర్నా కలిసికట్టుగా అయినరు, అరెస్ట్ కలిసికట్టుగా చేసిండ్రు. ఎంఐఎంఓలు కలిసికట్టుగా తిరుగుతున్నారు, అక్కడ కలిసికట్టుగా మాట్లాడుతున్నారు, కలిసికట్టుగా వెళ్తున్నారు. వాళ్ళు అక్బరుద్దీన్ మాట్లాడుతుంటే వెనుక ఉండి బల్లాలు జరుస్తున్నారు, ఎమ్మెల్యేలు చప్పట్లు కొడుతున్నారు. ఇంకా కాంగ్రెస్ల సంగతి తెలిసిందే, దానిలో 1,00,000 గ్రూపులు ఉన్నాయి, ఎవరి గ్రూపులో వాళ్ళు తిరుగుతున్నారు. బీజేపీకి ఫస్ట్ టైం గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ లేదు, ఫ్లోర్ కోఆర్డినేషన్ లేనే లేదు. ప్రెసిడెంట్ విషయానికి వస్తేనేమో అట్లా, అసెంబ్లీలోనేమో ఇట్లా. అసలు బీజేపీ అసెంబ్లీని వాడుకోలేకపోయింది. మంచి అవకాశం ఉండే వాళ్ళకు. ఫస్ట్ టైం కదా 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అడుగుపెట్టింది అసెంబ్లీలోకి, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ జీరో. వాళ్ళు ఆశించినంత వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు, బీజేపీ ఫ్లోర్ కోఆర్డినేషన్ లేదు. అసలు బీఆర్ఎస్తో సమాంతరంగా వీళ్ళు ఫైట్ చేయొచ్చు, కానీ ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అంత లైట్ తీసుకుంది అసెంబ్లీని. ఇది బీజేపీ దారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.